ఎంతో తాపత్రయపడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా గొప్పవాడిని కావాలి, నేను ఎలాగైనా గొప్ప వ్యక్తి అవ్వాలన్న ఆశ యాకోబుకి ఉంది. మా అన్న కంటే నేను గొప్పవాడిని కావాలన్న ఆశ కూడా యాకోబుకి ఎప్పటి నుంచి ఉందంటే, యాకోబు యొక్క పేరు మనకు తెలిస్తే అర్థమైపోద్ది. ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయంలోనే అతని యొక్క పేరు యొక్క అర్థం ఇక్కడ మనకు కనబడుతుంది. యాకోబు యొక్క పేరులో ఉన్న అర్థం ఏంటి అంటే 25, ఆదికాండం 25, 26 వచ్చిన చదువుదా. పట్టుకుని ఉండేను కనుక ఎందుకు యాకోబు అనే పేరు అతనికి ఎలా పెట్టారు తల్లిదండ్రులు అంటే, ఆ స్వభావాన్ని బట్టి పెట్టారు. యాకోబు యొక్క స్వభావాన్ని బట్టి ఆ పేరు అతనికి వచ్చింది. నిజమే, కొన్నిసార్లు మనుషులు స్వభావాన్ని బట్టి కూడా పేర్లు పెడతారు. యాకోబు ఆ పేరు ఎలా వచ్చిందంటే, తనకున్న స్వభావాన్ని బట్టి, తనకున్నటువంటి స్వభావాన్ని బట్టి ఆ పేరు తనకి వచ్చింది. ఏం చేశాడు? గర్భంలో ఉన్నప్పుడేనంట తన సహోదరుడు యొక్క మడిమె అంటే ఏంటి? ఈ చెయ్యిని పట్టుకొని లాగుతున్నాడట. మామూలుగా గర్భంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, లేకపోతే తల్లి పొట్టను తన్నుతారు, తిరగబడతారు. కానీ వీళ్ళిద్దరు కాబట్టి, ఉండేది ఒకరు కాదు కాబట్టి, ఇద్దరు కాబట్టి ఆ మడుగును పట్టుకున్నాడని అర్థమే. హెబ్రూ భాషలో దానికి చాలా డీప్ మీనింగ్ ఉంది. ఈ మడుగును పట్టుకున్నాడంటే, లేదు నువ్వు కాదు నేనే ముందు వెళ్ళాలి. ఎవరు ముందు వస్తే వాళ్ళే కదా పెద్దోళ్ళు. గర్భంలో ఉండేది ఇద్దరు అయినప్పుడు ఎవరైతే చూడండి, ఒకే రోజు బర్త్డే కావచ్చు వాళ్ళది, కానీ ఎవరు ముందు వస్తే వాళ్ళ పెద్దోళ్ళు కదా. ఎవరు ముందు వస్తే టైం ప్రకారం, ఈ టైంకి వ్యక్తి పుట్టాడు, తర్వాత ఈ నిమిషంలో ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల, రాత్రి 12 గంటల 1 నిమిషంకి రాస్తారు కదా హాస్పిటల్లో, 12 గంటల 5 నిమిషాలకి బాబు పుట్టాడు. ఒకవేళ యాకోబు గురించి రాస్తే ముందు ఏశావే పుట్టాడు. లోపల నుంచి లాగుతున్నాడు కానీ పుట్టింది మాత్రం ఎవరు? ఏశావు పుట్టాడు. ఏశావు తర్వాత యాకోబు వచ్చాడు. అంటే గర్భంలో ఉండేటప్పుడే యాకోబు యొక్క పరిస్థితి ఏంటంటే పై చేయిగా ఉండాలి, పైవాడుగా ఉండాలి, నేను ముందు ఉండాలి అనే స్వభావం. అందుకే ఆ పేరు స్వభావాన్ని తెలియజేస్తుంది. యాకోబు పేరేంటి? అందుకే తను చూడండి, యాకోబుకి ఇంకో పేరుంది, మోసగాడు అనే పేరు. తను అంటాడు, నువ్వు పెట్టిన నాన్నగారు, నువ్వు అన్నయ్యకి సహోదరుడికి పెట్టిన పేరు కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే మోసం చేశాడు కనుక. అంటే తన జీవితం అంతా చూడండి, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని కొట్టాలనుకున్నాడు. చూడండి, ఆ విధంగా తన జీవితము ఆశీర్వాదం కొరకు పరిగెత్తాడు, కానీ ఒక కరెక్ట్ వేలో వెళ్ళలేదు. అతను వెళ్ళలేదు, రాంగ్ వేలో వెళ్ళాడు. అయితే దేవుడు అతన్ని కరెక్ట్ చేశాడు. రాంగ్ వేలో అతన్ని తిన్న మార్గంలో ఆ కరెక్ట్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అదే బేతేలు. గుర్తుపెట్టుకోండి, యాకోబును సరిచేసిన ఆ ప్లేస్ ఏదైతే ఉందో అదే బేతేలు. అక్కడికి వచ్చాడు. ఇది బేతేలు, దేవుని ఇక్కడ అంటారు కదా, బేతేలు మందిరం మీద పేరు ఎలా వచ్చింది? యాకోబు పెట్టిన పేరే చెప్పండి, బేతేలు. ఆ మాట చదువుదాము. ఆదికాండం 28:19 వచ్చిన. ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. మొదట ఊరి పేరు ఏంటట? లూజు. కనుక దేవుడు ఆ స్థలానికి, యాకోబు ఆ స్థలానికి పెట్టిన పేరేంటంటే బేతేలు, అనగా దేవుని మందిరం. దేవుని మందిరం. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడని గుర్తెరిగాడు. ఫస్ట్ ఇక్కడ దేవుడు ఉన్నాడని గుర్తెరిగాడు కాబట్టి దేవునికి సంబంధించిన పేరు మాత్రమే పెట్టాలి. కాబట్టి దేవుని మందిరం, ఒక్క మందిరం, ఓన్లీ మందిరం అని పెట్టలేదు. మందిరం అంటే మళ్ళీ
చాలా మందిరాలు ఉంటాయి కదా. కానీ ఇది ఎవరికి సంబంధించింది? ఇది దేవునికి సంబంధించినటువంటి మందిరం కాబట్టి దీనికి ఏం పేరు పెడతానంటే దేవుని మందిరం. బేతేల్, ఏల్ అనే, ఎక్కడైనా బేతేల్ హెబ్రీ భాషలో ఏల్ అని వస్తే దేవుడు, ఏల్ లాస్ట్లో బేతేల్. మనము బేతేలు తెలుగులో అయితే బేతేలు అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే BETHEL బేతేల్. అది హెబ్రీ భాషలో బేత్ అని ఉండి డాట్ నుండి ఏల్ అని ఉంటుంది. ఏల్ అంటే దేవుడు అని అర్థం, బేత్ అంటే మందిరం. బేతేలు దేవుడు. అందుకే ఇదే అంటాడు ఆదికాండం 31వ వచనంలో 31వ అధ్యాయంలో 13వ వచనంలో, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును చాలు, ఆ బేతేలు దేవుడును నేనే. అంటే దేవుడు యాకోబును మార్చాలు అనుకున్నటువంటి ఒక స్థలం, బాగా గుర్తుండిపోయే స్థలం యాకోబు జీవితంలో ఏంటయ్యా అంటే అది బేతేలే, అది బేతేలే. కనుక దేవుని మందిరంలో దేవుడు తన ప్రజల్ని ఆస్వాదించాలని కోరుతాడు. అందుకే 84 కీర్తన అంతా దేని గురించి? ఈ మందిరం ముందు నివసించే వారు ధన్యులు అనే మాటలు ఉంటాయి. కనుక యాకోబు యొక్క జీవితంలో ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే ఈ రాత్రి యాకోబు ఆశీర్వాదాల కొరకు పరిగెడుతున్నప్పుడు దేవుడేమో యాకోబును మార్చాలని పరిగెడుతున్నాడు. గతంలో చెప్పాను, యాకోబేమో ఆశీర్వాదాల వెనక పరిగెత్తేవాడైతే దేవుడేమో యాకోబు వెనకాల పరిగెత్తుతున్నాడు. యాకోబు ఆగు ఆగు, కానీ యాకోబు అసలు పట్టించుకోవట్లేదు. అలాగ పరిగెత్తి ఇక్కడ ఆగాడు. ఆదికాండం 28వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ ప్రొద్దుగుంగిపోయింది కాబట్టి, అలసిపోయాడు కాబట్టి, నిద్రపోవాలి కాబట్టి అక్కడ ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాతిని ఒక తలగడగా చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నిద్రపోతున్నాడు. నిద్రపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటి? నిద్రపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే యాకోబు ఒక కల కనెను ఉంది కదా, 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. యాకోబుకి ఒక కల వచ్చింది. యాకోబు జీవితంలో మార్పుకి ఈ కలే కారణం. యాకోబు జీవితంలో మార్పుకి కారణం ఏంటంటే యాకోబుకి వచ్చిన ఇది కలే. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉండాలి. ఆ కళలో దేవుడు తాను ఎవరో అని చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. కళ ఉద్దేశం ఏంటి? ఎంతకీ యాకోబుకు వచ్చిన ఈ కళ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ కళలో యాకోబుతో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈరోజు బైబిల్ స్టడీలో ఈ కళ యొక్క ఉద్దేశం ఏంటి? 5 రకాలుగా చూడొచ్చు, ఒక్క విషయమే చూస్తాం. ఆ కళ ఉద్దేశం ఏంటి? యాకోబు జీవితంలో ఆ కళ రావడానికి గల ఉద్దేశం ఏంటో చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఏంటి ఆ ఉద్దేశం అని చూస్తే చదువుదాము. ఆదికాండం 28:12 వచనాన్ని మళ్ళీ స్పష్టంగా చదువుదాం. ఒక కల కనెను, అందులో దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చెదను. ఈ కళ ఉద్దేశము ఇందులో చాలా విషయాలు కనబడతాయి. ఈ కళ యొక్క ఉద్దేశం ఇందులో చాలా విషయాలు. ఒక్కొక్కటి పైనుండి చూసుకుంటే మొట్టమొదటి ఒక మాట ఉంటుంది చూడండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. అక్కడ 13వ వచనాన్ని గమనించాలి మనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. ఆ కళలో మెయిన్ ఎవరంటే దేవుడు, యెహోవా అనే మాట చూస్తాం. మొట్టమొదటి ఏం చూస్తాము? యెహోవా ఏముంది అక్కడ?
దానికి పైగా నిలిచెను. దేవుడు ఆ కళలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడతాడు. దేవుడే ఆ కళకి ప్రాధాన్యం. ఆ కళ ఇచ్చింది దేవుడే. అతను నిద్రపోయేటట్లు చేసింది దేవుడే. అలసిపోయేటట్లు చేసింది దేవుడే. ఆ కళ ఇవ్వడానికి కూడా దేవుడే కారణం. అందుకే ఆ నిచ్చెనకు మొట్టమొదట ఆ మాట బైబిల్ చదివేటప్పుడు కొన్ని పదాలు అక్కడ మనం ఆగాలి. చూడండి, ఆ మాట 13లో ఏముందంటే, యెహోవా దానికి పైగా నిలిచెను. ఈ మాట దేని జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు పైవాడు అని గుర్తు చేస్తుంది. యెహోవా దానికి ఎక్కడున్నాడట? ఆ నిచ్చెన చూడండి. మనకి నిచ్చెన అంటే బాగా తెలుసు, ఎందుకంటే మనం వాడేవాళ్ళం కాబట్టి. మనం ఎక్కడైనా నిచ్చెన వేయాలనుకుంటే చూడండి, ఆ కొన సరిగ్గా ఉండేటట్లు చూస్తాం. కింద కూడా జారిపోకుండా ఉండేటట్లు చూడాలంటే చూడండి, గచ్చు మీద కాబట్టి అది కుదరదు. కాబట్టి భూమి మీద అది జారిపోకుండా ఉండాలని చెప్పి మంచిగా దాపు ఉన్న దగ్గర కానీ ఎక్కడో చూసి ఆ కొన సరిగ్గా అంటిందా లేకపోతే ఈ కొన సరిగ్గా అంటిందా అనేది చూసుకుంటాం కదా. అలాగే ఆ కొనలో ఎవరున్నారు? ఈ కొనలో ఎవరున్నారు? యాకోబు. అక్కడేమో దేవుడు ఉన్నాడు ఆ కొనలో. ఈ కొనలో ఎవరున్నారు? యాకోబు. యాకోబు ఎవరు? మట్టి మానవుడు. దేవుడేమో మహాత్ముడు, మహిమ కలిగిన దేవుడు. కనుక ఈ కళలో అక్కడ రాయబడింది, ఈ మాట నోట్ చేయాలి. యెహోవా దానికి పైన ఉన్నటువంటి దేవుడు అంటే ఈ మాట దేని జ్ఞాపకం చేస్తుంది? ఈ మాట చదివితే అర్థమవుతుంది. యోహాను సువార్త 3:31. యోహాను సువార్త 3:31. యోహాను 3 మెల్లిగా చదవండి. యోహాను సువార్త 3:31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి అనే మాట ఉంది. చూసారా? ఆ నిచ్చెన పైగా దేవుడున్నాడు అనేది గ్రహించినప్పుడు ఆయన పైవాడే. అందుకే ఆ పాట పాడాల్సి వచ్చింది. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. అయితే ఆదికాండం 28:12-13లో ఆయన పైనున్నటువంటి వాడు, ఆయన ఆకాశం ముందు ఉండే దేవుడు, ఆయన అందరికీ అందనంత దూరంలో ఉండే దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగి ఆయన ఒక్కడ మాత్రమే అమరత్వం కలిగిన వాడై అంత ఉన్నతమైనటువంటి. అందుకే బైబిల్లో మహోన్నతుడు అంటే ఉన్నత స్థానంలో ఉండే దేవుడు. ఆయన మహోన్నతుడు అంటే ఎవరు చేరుకోలేనటువంటి అంత ఎత్తులో ఉండే దేవుడు అని అర్థం. ఇప్పుడు అంత ఎత్తులో ఉన్న దేవుడు యాకోబుని దర్శించాడు. ఒక్క కళ ద్వారా. ఎందుకు దర్శించాడంటే, యాకోబు నువ్వు ఆశీర్వాదాల వరకు పరిగెడుతున్నావు, నేనే నిన్నేం చేయాలి? ఆశీర్వదించాలి. కనుక పైనుండే అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు చదువుకున్న యోహాను సువార్త 3:31లో పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నటువంటి వాడు, అందరికీ పైన ఉన్నటువంటి వాడు, దేవతల కంటే పైన ఉన్నటువంటి వాడు, మనుషుల కంటే అధికారుల కంటే గొప్ప పైన ఉన్నటువంటి. ఈ మాట గుర్తొస్తుంది. రోమపత్రిక 13:1 చూడండి. పైనుండి కలిగేది చూస్తే ఒక మాట. రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. పై అధికారులకు, ఏ అధికారం అది? పై అధికారులకు చదవండి. ఎలయనగా లేదు. పైనుండి కలిగే అధికారము అంటే ఈ భూమి మీద ఒకవేళ అధికారులు ఉన్నట్లయితే
వీళ్ళకంటే ఒక అధికారం ఉన్నాడు. అందరికీ పైన ఉన్నటువంటి దేవుడు ఆయన. బైబిల్ అందుకే రాయబడిందేమో సర్వాధికారి అయినటువంటి దేవుడు. అందరికంటే పైన ఉన్నాడు. ఎవరైనా చివరికి ఆయనకి భయపడాల్సిందే. కనుక దేవుడు యాకోబును దర్శించాలనుకున్నప్పుడు ఆ కలలో దేవుడు తెలియజేసే ఒక ఉద్దేశం ఏంటంటే, యాకోబు పైనున్నాను, నేను పైన నేను గొప్ప దేవుడును, నేను మహాకాశంలో పట్టజాలని దేవుడు. నువ్వు దీవించబడాలంటే నా వల్లే జరుగుతుంది. ఆ కళ యొక్క ఉద్దేశం ఏంటంటే, పైన ఉన్నటువంటి దేవుడు. యోహాను భక్తుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అదే అంటున్నాడు, నాకంటే ముందున్నటువంటి వాడు ఆయన పైనుండే దేవుడు. యోహాను సువార్త 3:31 పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన. ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్తున్నాడు భక్తుడు, యోహాను భక్తుడు. 2 వ్యక్తులు. ఒక ఆయనేమో పైనుండి వ్యక్తి వచ్చే దేవుడు, ఆయన పరసంబంధమైన వాడు. భూమి నుండి వచ్చే ఒక వ్యక్తి భూ సంబంధమైన. ఎవరు ఆయన? ఇప్పుడు ఎవరు? మనము భూ సంబంధమైనటువంటి వారు. ఆయన ఎవరు? పరసంబంధమైన, ఆయన పరలోక సంబంధమైనటువంటి ప్రభు. భూమి మీద మానవుడు తప్పిపోతే వాడిని రక్షించడానికి ఆయన పరం నుండి భూమి మీదకి వచ్చినటువంటి. అందుకే అబౌవ్, ఇంగ్లీష్లో 3 మాటలు ఉంటాయి. అబౌవ్ ఆల్, అందరికంటే పైన ఉన్నటువంటి దేవుడు అని అర్థం. ఇంకా ఫ్రమ్ ద టాప్, పైన అని అర్థం. ఇంకొక మాట ఇంగ్లీష్లో 3 పదాలు వాడాడు. అబౌవ్ ఆల్ అంటే అందరికీ పైన ఉన్నటువంటి దేవుడు. రెండోది ఫ్రమ్ ద టాప్ అంటే పైనుండి అని అర్థము. ఇంకొక మాట వాడాడు, అదే హెవెన్లీ. హెవెన్లీ అంటే ఆకాశములు, మహాకాశములు పట్టజాలని వాడు, పైన ఉన్నటువంటి దేవుడు. కనుక ఆ కళ యొక్క ఉద్దేశము, యాకోబును ఆశ్రయించిన దేవుడు భూ సంబంధమైన వాడైతే కాదు, పైనుండే దేవుడు. ఈరోజు భూ సంబంధంగా ఎవరి ద్వారా మనం ఆశ్రదింపడలేము. భూ సంబంధంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఆశ్రదింపబడలేము. మనల్ని ఆశ్రదించాలంటే పైన ఉన్నటువంటి దేవుడే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొట్టమొదటి సంగతి. అయితే ఆ పైగా ఉన్నటువంటి దేవుడు పైనుండి వచ్చే దీవెనల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి పైనుండి వస్తాయి? పైనుండి వచ్చే సంగతులు ఏంటి? ఇందాక ఆ మాట చదివాను చూడండి, ఆదికాండం 28:13. ఆదికాండం 28:13. దానికి పైగా నిలిచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు దేవుడు? పరలోకం నుండి, అనగా ఆ నిచ్చెన పైనుండి మాట్లాడుతున్నాడు. ఆ పైనుండి మాట్లాడుతున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న యాకోబు పరిస్థితి ఏంటి? దేవుడు మాట్లాడే స్థితికి, ఆ సిచ్యువేషన్లో యాకోబు పరిస్థితి ఏంటి? పారిపోతున్నాడు. యాకోబులో ఏముంది? భయం ఉంది. నా సహోదరుడు ఎక్కడ చంపుతాడేమో అనే భయం ఉంది. దేవుడు మాట్లాడేసరికి యాకోబులో కొంత ధైర్యం కలిగింది, కొంత ధైర్యం అనేది కలిగింది. కనుక ఆ పైన ఉన్నటువంటి దేవుడు మానవుడితో మాట్లాడుతున్నాడు. అందుకే పైనుండి వచ్చే దీవెన గురించి చెప్తాను. పైనుండి వచ్చే దీవెన ఏంటి? పైనుండి వచ్చే ఒక విశ్వాస జీవితంలో మొట్టమొదటి దీవెన ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక విశ్వాస జీవితంలో పైనుండి కలిగే మొట్టమొదటి దీవెన ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అక్కడ ఒక మాట వాడాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయముగా చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఒక బోధకుడే, ధర్మశాస్త్ర ఉపదేశకుడే, కానీ రక్షణ గురించి అనుభవం లేదు. అతనితో చెప్తున్నాడు. పైనుండి నువ్వు పుడితే కానీ. అక్కడ ఏమన్నాడు? కొత్తగా అనే మాటకి ఏముంది? పుట్టినట్లో క్రొత్తగా అనే మాటకి ఏం వాడాడు? పైనుండే అర్థం. అంటే అర్థము, పైనుండి ఒక వ్యక్తి మారాలంటే, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే పైనున్న దేవుని వలనే అనేది అర్థం చేసుకోవాలి.
పైనుండి దేవుడే ఆ వ్యక్తిని, ఆ స్వభావాన్ని మార్చాలి. మా గతంలో మనం ఒక మాట చూపించాను, తీతు పత్రిక 3:5. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కాక పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను. అంటే ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలి అనుకున్నప్పుడు అతనిలో దేవుడు ఒక నూతన స్వభావాన్ని ఇస్తాడు. అందుకే కదా వాగ్దానం ఏంటంటే నీకు నూతన హృదయం ఇస్తాను అన్నాడు. రాతి గుండెని తీసివేస్తాను, కఠినమైన గుండెని తీసేస్తాను. నీ స్వభావం మారాలంటే నీకేమిస్తాను? ఇప్పుడు యాకోబు నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? నూతనత్వాన్ని కోరుతున్నాడు. ఇగో యాకోబు, నువ్వు మోసం చేశావు, నువ్వు మోసగాడివే, నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ పేరు యాకోబు అనబడుతున్నాడు, ఇశ్రాయేలుగా. ఎప్పుడు జరిగింది అది? కన్నీటితో యాకోబు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు జరిగింది. ఆ రాత్రంతా పెనుగులాడాడు కదా. ఆ రాత్రంతా పెనుగులాడిన తర్వాత కదా యాకోబు జీవితంలో దేవుడు పేరు మార్చాడు, జీవితం మార్చాడు. అందుకే పైనుండి అంటే అర్థము, క్రొత్తగా అంటే అర్థం ఏంటంటే పైనుండి కనుక పైనుండి కలిగే మొట్టమొదటి దీవెన ఒక వ్యక్తిలో మార్పు. పైనుండి కలిగిన దీవెనలన్నింటిలో గొప్పదేంటి? వ్యక్తి మారకుండా ఎంత సంపాదించినా వ్యర్థమే కదా. ఆ వ్యక్తిలో మార్పు రావాలి. ఆ వ్యక్తిలో మార్పు కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. యాకోబులో మార్పు కొరకు దేవుడు ఎదురు చూశాడు. మనం కూడా ఒక వ్యక్తి మారితే బాగుండేమో, ఆ వ్యక్తి ఆ యొక్క పరిస్థితి నుండి బయటకు వస్తే బాగుండేమో అని కోరుతాం. కానీ మంచిదే. అయితే ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక దినాన ఆ వ్యక్తిలో ఆ మార్పు అనేది దేవుడు తీసుకొస్తాడు. కనుక మొట్టమొదటి పైనుండి వచ్చేదేంటి? మార్పు, నూతనమైన మార్పు, నూతన స్వభావము దేవుడు మార్చాలి పైనుండి. ఒక్కొక్క సందర్భంలో నా జీవితంలో నా స్వభావాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను, బాధపడుతున్నాను. నాకు ఈ వ్యసనం నుండి ఎలా బయటకు రావాలి, ఎవరు మారుస్తారని చింతిస్తున్న సందర్భంలో దేవుడు ఒక రాత్రి నన్ను పట్టుకున్నాడు. మీటింగ్లో నా స్వభావాన్ని దేవుడు మార్చాడు. యాకోబుకి పేరేంటి, అర్థమేంటి చెప్పాను? మడిమను పట్టుకున్నవాడని అర్థం చెప్పాను. అంటే ఆ పేరు అతని స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దేవుడు యాకోబు నీ పేరు యాకోబు అనకూడదు అన్నాడు. ఎందుకంటే నీ స్వభావాన్ని నేనేం చేశాను? మార్చాను. కాబట్టి నీ పేరు ఇక నా ఇశ్రాయేలే. నీ పేరు ఇక నా ఇశ్రాయేలు. కనుక దేవుడు యాకోబు జీవితంలో స్వభావాన్ని మార్చాడు. అందుకే క్రొత్తగా బహుశా పాత నిబంధనలో క్రొత్తగా జన్మించే అనుభవం లేనప్పటికీ కూడా అక్కడ కూడా దేవుడు స్వయంగా మాట్లాడి యాకోబుని మార్పు తీసుకొచ్చాడు. కనుక రెండోది, మొట్టమొదటి పైనుండి నూతన జీవితం ఇచ్చాడు. రెండోది పైనుండి కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటి చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయము. జెనసిస్ చాప్టర్ 49. ఆదికాండం 49 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను పైనుండి మింట దీవెనలతోను. పైనుండి కలిగేదేంటి? రెండోది చెప్పాలి, దీవెన. బ్లెస్సింగ్ అని అంటారు ఇంగ్లీష్లో, దీవెన. ఒక వ్యక్తి దీవించబడాలంటే ఆ వ్యక్తిని ఎవరు దీవించాలి? దేవుడే దీవించాలి, దేవుడే అతన్ని ఆశీర్వదించాలి. అందుకే యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. నరులు కష్టం ద్వారా వచ్చేదట, దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ కాలేదంట.
మనం ఎంత ఇచ్చేసినా దేవుడు ఇస్తే అట అది రూపాయి కూడా 10,000తో 1,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే అందులో అంత సంతోషం ఉంటుంది. కనుక రెండోది పైనుండి వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటి? అక్కడ అందుకే చదివించాను అన్నమాట. లాస్ట్లో ఉంటుంది ఆ వచనంలో, పైనుండి మింటి అంటే ఆకాశం. మింటి అంటే అర్థం ఏంటంటే ఆకాశం నుండి. అంటే నిన్ను నన్ను దీవించే దేవుడు ఆకాశంలో ఉన్నాడు, పైన ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మీ ప్రశ్న. ఈ ఆదికాండం 49వ అధ్యాయంలో ఎవరిని దీవిస్తున్నారు? ఈ వచనం చదివితే మొదటి వచనం చదివితే అర్థమైపోతుంది. 49:1 యాకోబు అంటే ఎవరిని దీవిస్తున్నారు ఇక్కడ? యాకోబు. ఎందుకు యాకోబు దీవించే స్థాయిలోకి వచ్చాడంటే అతడు కూడా దేవుని చేత దీవించబడిన వ్యక్తి. యాకోబు గుర్తుంది ఇదంతా తన జీవితంలో. యాకోబు ఆ కళను ఎప్పుడూ మర్చిపోయేవాడుగా కాదు. ఎందుకంటే నాయనా ఈరోజు ఈ దీవించబడే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ఒక దినాన్ని దీవించాడు దేవుడు. లూజ్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోతే దేవుడు అక్కడ నాకు కల్లో కనిపించాడు. ఆ కనిపించిన వ్యక్తి ఎవడంటే పైన ఉన్నటువంటి దేవుడు. అందుకే యాకోబు ఆ పదం వాడాడు, పైనుండి మింట దీవెనలు. ఆ కుమారుని దీవిస్తున్నప్పుడు యాకోబు వాడిన పదం ఏంటంటే పైనుండి మింట దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటున్నాడు. అంటే పైనుండి వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటి? దీవెనలు. ఒక వ్యక్తి దీవించబడాలంటే పైనుండి దేవుడు మాత్రమే దీవించబడాలి. ఈ సత్యము తెలిస్తే చాలా మార్పు వచ్చేది మనలో. ఈ సత్యం కానీ తెలిస్తే దేవుడు నన్ను దీవించాలి. అది దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు నన్ను దీవించాలా, దేవుడు నన్ను చూడాలా, దేవుని బట్టి మందిరంకి రావాలి. ఆ సత్యం ఎవరైతే గెలుస్తారో ఆ జీవితంలో ఎవరూ వాళ్ళని ఆపలేరు. వారి జీవితంలో వచ్చే ఏ ఆశీర్వాదం ఎవరు? దేవుణ్ణి బట్టి. యాకోబు ఎవరు బట్టి దీవించబడ్డాడు చెప్పండి? ముందు చెప్పాలి. ముందు తండ్రి బట్టి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా. ఏమని? వాళ్ళ అమ్మగారే కూర వంటకం చేసి ఏం చేశారు? తండ్రికి ఇష్టమైన భోజనం రెడీ చేసి, నాయనా ఇవి పట్టుకుని వెళ్తే మీ నాన్న ఏం చేస్తాను నిన్ను ఒక మార్గం చూపించింది. భూ సంబంధమైన దీవెనలకు మనుషులు ఎన్నో మార్గాలు చూపిస్తారు. నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అంటారు. కానీ దానివల్ల యాకోబుకి నెమ్మది లేదు. కానీ చివరికి యాకోబుకి దేవుడే దిక్కయ్యాడు. అందుకే పైనుండి వచ్చే దీవెనలు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి, ఒక కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అది ఏదైనా కావచ్చు. మనం అనుకోవాల్సింది ఏంటంటే నన్ను దేవుడు దీవించాలని చెప్పాలి. దేవుని చేత నేను దీవించబడాలి. యాకోబు దేవుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుడు దీవించాడు. అందుకే పైనుండి మింట దీవెనలు అన్నాడు. పైనుండి అనే మాట ఎందుకు వాడాడంటే ఆదికాండము 15వ అధ్యాయము 4 నుండి చదువుదాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లోపల గుడారం లోపల ఉన్నటువంటి అబ్రాహామును దేవుడు బయటకు తీసుకొచ్చి వెలుపలికి అనక బయటికి తీసుకొచ్చి ఒకసారి అబ్రాహాము బయటికి రా, నువ్వు నమ్మట్లేదు కదా, నీకు వారసుడు ఇస్తానంటే
నువ్వు నమ్మట్లేదు కదా, పైకి రమ్మన్నాడు, బయటకు రమ్మన్నాడు. బయటకు వచ్చి ఎటువైపు చూపించాడు? నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడు. నక్షత్రాలు పైన ఉండే ఆకాశంలోనే కదా, అవి చూపిస్తూ ఇదిగో నీ సంతానం ఏమవుతున్నాడు, ఆకాశంలో నక్షత్రాలగా నేనేం చేస్తాను, నేను దీవిస్తాను అన్నాడు. నిజంగా చెప్పాలంటే మొన్న ఒక ఆయన చెప్పాడు, మంచి మాట. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి కదా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అందులో ఒక నక్షత్రం మనం కూడా. అంటే అబ్రాహాము సంతానమే కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ అబ్రాహాము సంతానం అయితే, అబ్రాహాము సంతానము అంటే దేవుని ప్రజలుగా మనం కూడా ఆ నక్షత్రములు మనం కూడా ఒకటే, మనం కూడా ఉన్నాం అనే సత్యం అనేది నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. ఆ పాట ఆయన పాడాడు. ఏ పాట అది? నక్షత్రాల పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. మంచి పాట, అది గుర్తొస్తుంది. కానీ వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము యుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రాలు తెలుసు, ప్రతి నక్షత్రం తెలుసు, పేర్లు పెట్టి పిలవగలరట. కనుక రెండోది ఏంటంటే పైనుండి వచ్చేది ఒకటి నూతన జీవితం. యాకోబులో నూతన జీవితం దేవుడు ఇచ్చాడు. రెండోది పైనుండి కలిగే రెండో దీవెన అంటే పైనుండి దీవెనలు కురిపిస్తాడు దేవుడు. ఏంటా దీవెనలు? యాకోబు జీవితంలో దీవెన వచ్చిందా? అందుకే అన్నాడు, ముందేమన్నాడు, నాన్న నన్ను దీవించు అన్నాడు. అన్నాడా లేదా? ఉందా ఆ మాట? చూడండి, దీవెన కోసం ఎక్కడికి వెళ్ళాడు మొత్తం యాకోబు? ఆదికాండం ఒకసారి తీసి చదువుదాము. ఆదికాండము 27వ అధ్యాయమా? 27 4:3. ఒక నిమిషం. ఆదికాండం 27 10వ వచనం చదువుదామా? నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలని. 19 చదువుదాం. అందుకే యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమని. ఎంత చక్కగా ఉన్నది చూడండి. నీవు నన్ను దీవించుటకే తండ్రి, నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి. ఎంత దీవెన కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంతగా తండ్రిని వేడుకున్నాడు, ఎంత మోసం చేశాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు అక్కడ. మళ్ళీ అడుగుతున్నాడు, తండ్రి నువ్వేనా? స్వరం మాత్రము యాకోబుదే కానీ స్కిన్ మాత్రము ఏశావులా ఉంది ఆయన అంటే అక్కడ మళ్ళీ అంటున్నాడు, నిజమే నీ దేవుడు నీ యెహోవా ఎన్ని అబద్ధాలు ఆడాడు. ఇదంతా చదివితే అర్థమవుతుంది. కనుక దేని కొరకు? ఒక్క దీవెన కొరకు.